దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యమును గురించి అనేకమైన విషయాలు చెప్పాడు. మారు మనసును గురించి, రక్షణ గురించి అనేక విషయాలు బోధించాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆ నిచ్చెన గురించి చెప్తా ఉన్నాడు. ఆ నిచ్చెన ఏంటో చెప్తా ఉన్నాడు. మరియు మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కడం దిగడం మీరు చూస్తారు. ఇక్కడ ఆది కాలంలో మనం 28వ అధ్యాయం మనం చదివినప్పుడు ఈ 12వ వచనంలో ఏమని రాశాడు? ఆ నిచ్చెన మీద ఏమని ఉందండి? ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎక్కడేమన్నాడు? ఆ నిచ్చెన ఎవరంట? మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ నిచ్చెన ఎలాంటిదండి? ఈ నిచ్చెన ఎలాంటిదండి? ఎలాంటిది ఈ నిచ్చెన? ఈ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశం మీదకు వేయబడినటువంటి నిచ్చెన. భూమి మీద నుండి ఆకాశమునంటే నిచ్చెన. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో చాలా నిచ్చెనలు ఉండొచ్చు. ఎంత ఎత్తు ఉంటాయి? బహుశా ఎంత ఎత్తు ఉంటాయండి? అవి కొంచెం ఎత్తే ఉంటాయి. కానీ యాకోబు దర్శనంలో చూసినటువంటి నిచ్చెన అది భూమి మీద నుండి ఆకాశం మీదకి వేయబడి ఉంది. వాక్యంలో రాశాడు దేవుడు, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అందరిలో కూడా ఆయన మహోన్నతుడిగా ఉన్నాడు. ఆయన అతి శ్రేష్ఠుడిగా అతడు ఉన్నాడు. బలాతిశయము చేత తాను తన బిడ్డను ఆయన బలాతిశయము చేత క్రీస్తుని చూడండి. వాక్యంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారుల కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమునందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతో హెచ్చైనటువంటి నిచ్చెన ఈ నిచ్చెన. ఏ నిచ్చెన ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మహోన్నతుడైనటువంటి దేవాతి దేవుడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, కొలసీలకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం, సమస్త ప్రధానులకును అధికారులకును ఆయన శిరస్సై ఉన్నాడు అని రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివితే, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వానిగా ఆయన ఉన్నాడు. ఈ నిచ్చెన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వానిగా ఆయన ఉన్నాడు. ఈ నిచ్చెన ఎంతవరకు ఉందండి? భూమి మీద నుంచి ఆకాశం అంతా. చాలా పెద్ద నిచ్చెన. ఈ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతేకాదు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రాశాడు, ఆయన దేవుని దూతలందరికంటే కూడా హెచ్చైనటువంటి వాడు. 97వ సంకీర్తన 7వ వచనం మనం చదివితే, అక్కడ ఆయన ఎత్తైనటువంటి వాడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వాధికారి దేవుడు, ఆయనకు మించింది మరొకటి లేదు, ఆయనే సమస్తమునకు హెచ్చైన వాడుగా ఉన్నాడు. కాబట్టి సకల దేవతలు ఆయన ఎదుట, 97వ సంకీర్తన 7వ వచనం, సకల దేవతలను ఆయనకు నమస్కారము చేయుదురు.
89వ సంకీర్తన 6వ వచనం 7వ వచనం మనం చదివితే, ఆయనకు సాటైన వారు ఎవరు ఈ లోకంలో లేరు. ఈ నిచ్చెన ఎలాంటిదండి? ఎంతో పెద్దది. ఈ నిచ్చెన ఎంతో పెద్దది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను, దయచేసి గమనించండి. ఈ నిచ్చెన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. అందుకు భక్తుడు రాశాడు, యేసయ్య నీలాంటి వారెవరు లోకాన లేరెవరు. ఆయనకు సాటైన వారు మరొకరు లేరు. కాబట్టి యాకోబు ఆ మహోన్నతుడైన దేవుణ్ణి చూడగలిగారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాటలు వింటూ ఉన్న మీరు మీ జీవితాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు మీదనే ఆధారపడాలి. ప్రభువునే మీ తలగడగా చేసుకోవాలి. యాకోబు ఆ రీతిగా చేసుకున్నాడు కాబట్టి మహోన్నతమైన నిచ్చెనను చూడగలిగాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. తర్వాత ఎపిసోడ్లో మనం తర్వాత వచనాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలను మీరు దీవించండి. నిచ్చెన నీవే ప్రభువా, రాయి నీవే నాయన. యాకోబు తలగడగా చేసుకున్న రాయివి నీవే, యాకోబు చూసిన నిచ్చెన నీవే నాయన. తండ్రి కృప చూపండి. ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ ద్వారా మాత్రమే నాయన. సహాయం చేయండి. తండ్రిని చూడాలన్నా నీ వలనే. తండ్రి మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా మీ రాజ్యం కొరకు సిద్ధపాటు చేసి ప్రతి పాపంలో నుంచి విమోచించి నీ రక్షణ ప్రభావమును వారికి మీరు అనుగ్రహించి మహింపరచబడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. చేసి 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. రాత్రులు ఒకటే తీర్మానం, చనిపోతేనేమో పరలోక రాజ్యం, బ్రతికుంటే దేవుని పని. అదే తీర్మానంతో 7 దినాల పాటు ఒకసారి అయితే ఒంటరిగా ఏదో కొండ మీద ఉన్నటువంటి ఆ బండల సందులకు వెళ్ళి కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఏరు బొందులు అనేవి, అడవి పొందులు అనేవి ఆ కొండల మీద తిరుగుతూ ఉన్నాయి. అయితే ఏ హాని లేకుండా దేవుడు ఆ 7 దినాల పాటు మమ్మల్ని కాచి కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శనివారం సాయంత్రానికి కొండ దిగి వచ్చేసాం. ఆదివారం ఉదయం మందిరాల్లో గొప్ప ఉద్యోగం పుట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా దేవుని మీద నువ్వు ఆధారపడగలుగుతావు. ఆ కొండ మీద ఒంటరిగా 7 దినాలు మరి అందరం కలిసి ఉన్నప్పటికీ నువ్వు ఒంటరిగా వేరుగా ఉండి అక్కడక్కడ రాత్రుల కాల సమయంలో ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పక్క భయమేయచ్చు. కానీ పూర్తిగా ఎవరి మీద అనుకుంటాం? దేవుని మీదనే అనుకుంటాం. నా వేదనలో వెదకి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో వేడితిని నీ రూపమునే దీనుడనై. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ఎదగలుగుతాం. ఆ సమయంలో నిజంగా హృదయం ద్రవించబడిద్ది. దేవుని కోసం మనం వాడబడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఒంటరైపోయాడు. ఒంటరైపోయినప్పుడు ఏం చేశాడు తెలుసా? వాక్యాన్ని మనం చదివితే ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం, ఆ చోటి రాళ్లలో, అతడు ఉన్నటువంటి చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని తన తలగడగా చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. వాక్యంలో రాయబడి ఉంది, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్యంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో రాశాడు. బండను గురించి రాశాడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో రాశాడండి. 10వ అధ్యాయంలో
5వ వచనం అనుకుంటా, ఆ బండ క్రీస్తే అని రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే అతడు ఒంటరిగా ఉన్నాడు. అయితే ఒక రాయిని, ఒక బండను తాను తలగడగా చేసుకున్నాడు. ఆ బండ ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. శ్రమలలో ఉన్నాడు. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరు లేరు. ఒంటరిగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావేమో, అమ్మా అయ్యా దిగులు పడవద్దు. తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ఏమాత్రము కూడా నువ్వు బాధపడవద్దు. దేవుని మీద ఆధారపడు. నీ ఒంటరి సమయంలో ప్రభువుని వెతుకు. నువ్వు ఒంటరివి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ప్రభువుని యాకోబు తలగడగా చేసుకున్నాడు. ఆ రాయి క్రీస్తే. నీ శ్రమలలో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందులలో, ఆదరణ లేని స్థితిలో నువ్వు అల్లాడుతూ ఉన్నావేమో, నిన్ను ఆదరించేవారు ఎవరూ లేరని, నేను ఒంటరిని అని నువ్వు ఎంతో వేతన పడుతూ ఉన్నావేమో. కానీ అందరూ నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. యాకోబు అయితే తలగడ రాయిగా, ఒక దిండులాగా తాను రాయిని చేసుకున్నాడు. ఆ రాయి ఎవరంటే, ఆ బండ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నిజంగా నువ్వు నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ వేదనలో, నీ ఇబ్బందులలో, నీ సమస్యలలో, నీ కన్నీటిలో ప్రభు మీద ఆధారపడగలిగితే, ప్రభువుని తలగడగా చేసుకోగలిగితే నీ జీవితంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ప్రియచెల్లి, అందరూ నిన్ను విడిచిపెట్టినా ప్రభు నిన్ను విడిచిపెట్టడమ్మా. అయ్యా, ప్రభు నిన్ను విడిచిపెట్టాడు తమ్ముడు. ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిపెట్టిందా అక్క, నీ భర్త నిన్ను విడిచిపెట్టాడా, నీ బంధువులు నిన్ను నెట్టివేశారా, నీ ఆత్మీయులు నిన్ను త్రోసివేశారా, దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. అన్నాడు, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయనని చెప్పాడు. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. వాక్యంలో అన్నాడు, నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి నీవు నీ యొక్క జీవితంలో నీ బాధలు, నీ కష్టాలు, నీ సమస్యలు నువ్వు మనుషులకి ఎవరికి చెప్పుకోవద్దు. దయచేసి చెప్పుకుంటే నవ్వులు పాలవుతావు. నా జీవితంలో నేను కూడా నాకు శ్రమలు వచ్చినప్పుడు, నేను నిందించబడినప్పుడు, నేను అవమానపరచబడ్డప్పుడు, ఆత్మీయులు నన్ను హేళన చేసినప్పుడు నేను మనుషుల వైపు చూడలేదండి, మనుషులకు చెప్పుకోలేదండి. దేవుని మీదనే ఆధారపడ్డాను. దేవునికే చెప్పుకున్నాను. అయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగినే ప్రభు. ప్రియ దేవుని బిడ్డారా, నీ శత్రువులు నిన్ను తరుముతూ ఉన్నారా? నీ ఇంటి వారే, నీ అయిన వారే నీకు శత్రువులు అయిపోయారా? నువ్వు బాధపడొద్దు, నువ్వు దిగులు చెందొద్దు. నువ్వు దేవుని మీద నీ పనుల భారం మోపు. నీ కష్టం ప్రభువుతో చెప్పుకో. వాక్యంలో 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో 1వ వచనంలో రాశాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, మీ మాటలు విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదని దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తా ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గమనించు. ప్రభువు నీ జీవితంలో కార్యము చేయడానికి నిన్ను ఒంటరిగా చేయొచ్చేమో, ఒకవేళ చేసి ఉండొచ్చాము. అలాంటప్పుడు నువ్వు దిగులు పడవద్దు, నిరుత్సాహపడవద్దు. యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఆస్తి కోల్పోయాడు, అందము కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడండి. అయినా కానీ యోబు నిరుత్సాహపడలా, దేవుని మీదనే ఆధారపడ్డాడు. నా విమోచకుడు
సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అన్నాడు యోబు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నీ జీవితంలో అందరూ నిన్ను నెట్టివేశారని, నిన్ను త్రోసిపుచ్చారని, నిన్ను హేళన చేసి నిన్ను దూరం చేశారని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, గమనించు. దేవుడు మాత్రం నిన్ను విడవడు. దేవుడు నిన్ను ఎడబాయడు. నిన్ను ముదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనని చెప్పాడు. ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేశాడు. ఒకసారి భౌతిక సంబంధమైన ఈ తల్లైనా, నిన్ను కన్న నీ తల్లైనా నిన్ను నెట్టివేయచ్చు. కానీ కన్న తండ్రి అయినటువంటి దేవుడు మాత్రం, మిన్నైన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఆ రాయి క్రీస్తే. ఎప్పుడైతే ఆ రాయిని తన తలగడగా చూసుకున్నాడో, ఆ రాతిని తీసుకొని తన తలగడగా చూసుకున్నాడో, చక్కగా నిద్ర పట్టేసింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంతవరకు హృదయం అంతా కలతో ఉంది, భయంతో ఉంది, పిరికితనంతో ఉంది. ఎప్పుడైతే రాతిని తన తలగడగా చేసుకున్నాడో ప్రశాంతత వచ్చేసింది. ఏం జరిగిందో చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 28వ అధ్యాయం. అక్కడ పండుకొనెను. చూడండి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తన తలగడగా చేసుకున్నాడు. అక్కడ పండుకున్నాడు. అంటే అంతవరకు పండుకోవాలా, నిద్రపట్టలేదు. పండుకోవాలనుకున్నా కానీ నిద్రపడడం లేదు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఎప్పుడైతే రాతిని తన తలగడగా చేసుకున్నాడో ప్రశాంతంగా పండుకున్నాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఎన్నో రాత్రులు నిద్ర పట్టకని అటు ఇటు తిరుగుతూ ఉన్నావేమో. నిద్ర పట్టని రాత్రులు ఎన్నో నీ జీవితంలో నువ్వు గడుపుతూ ఉన్నావేమో. నీ తలగడ రాయిగా ప్రభువుని చూసుకో. ప్రభువుని జీవితంలో ఆహ్వానించు. నిశ్చల స్థితి నీ జీవితంలో లేదా? నిద్రలోని నీ జీవితంలో ఉందా? అయితే ప్రభువు మీద ఆధారపడు. ఇదిగో ప్రభు నీకోసమే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే అతడు ఆ రాయిని తన తలగడగా చేసుకొని చక్కగా పండుకొన్నాడు. నిద్రపోతా ఉన్నాడు. నిద్ర పట్టేసి ప్రశాంతత వచ్చేసి. దినాల్లో చాలామంది రాత్రులు నిద్రల పట్టక, నిద్ర రాదండి వారి జీవితంలో, తిరుగుతూ ఉంటారు. ఆ వస్తువు ఈ వస్తువు గదిలిస్తూ ఉంటారు. చాలామంది అవని బిడ్డలు, చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారి జీవితాలలో దేనికి ఒకదానికి బానిసైపోయి నిద్ర పట్టలేని స్థితిలో చాలామంది ఉంటా ఉన్నారు. వారి జీవితాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగు చేయగలిగిన వాడు నా ప్రియ రక్షకుడైన యేసయ్య. యాకోబు నిద్ర పట్టలేని స్థితిలో ఎప్పుడైతే క్రీస్తునే రాయిని తన తలగడగా చేసుకున్నాడో చక్కగా నిద్రిస్తా ఉన్నాడు. నిద్రించడమే కాదు కానీ అప్పుడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన, 12వ వచనం, భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిచ్చెన ఎవరో చూద్దాం. అతడు నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే ఒక నిచ్చెన కనబడింది. ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన ఏంటో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు
ఆయన పరలోక రాజ్యమును గురించి అనేకమైన విషయాలు చెప్పాడు. మారు మనసును గురించి, రక్షణ గురించి అనేక విషయాలు బోధించాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆ నిచ్చెన గురించి చెప్తా ఉన్నాడు. ఆ నిచ్చెన ఏంటో చెప్తా ఉన్నాడు. మరియు మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కడం దిగడం మీరు చూస్తారు. ఇక్కడ ఆది కాలంలో మనం 28వ అధ్యాయం మనం చదివినప్పుడు ఈ 12వ వచనంలో ఏమని రాశాడు? ఆ నిచ్చెన మీద ఏమని ఉందండి? ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎక్కడేమన్నాడు? ఆ నిచ్చెన ఎవరంట? మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ నిచ్చెన ఎలాంటిదండి? ఈ నిచ్చెన ఎలాంటిదండి? ఎలాంటిది ఈ నిచ్చెన? ఈ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశం మీదకు వేయబడినటువంటి నిచ్చెన. భూమి మీద నుండి ఆకాశమునంటే నిచ్చెన. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో చాలా నిచ్చెనలు ఉండొచ్చు. ఎంత ఎత్తు ఉంటాయి? బహుశా ఎంత ఎత్తు ఉంటాయండి? అవి కొంచెం ఎత్తే ఉంటాయి. కానీ యాకోబు దర్శనంలో చూసినటువంటి నిచ్చెన అది భూమి మీద నుండి ఆకాశం మీదకి వేయబడి ఉంది. వాక్యంలో రాశాడు దేవుడు, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అందరిలో కూడా ఆయన మహోన్నతుడిగా ఉన్నాడు. ఆయన అతి శ్రేష్ఠుడిగా అతడు ఉన్నాడు. బలాతిశయము చేత తాను తన బిడ్డను ఆయన బలాతిశయము చేత క్రీస్తుని చూడండి. వాక్యంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారులు కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమునందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతో హెచ్చైనటువంటి నిచ్చెన ఈ నిచ్చెన. ఏ నిచ్చెన ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మహోన్నతుడైనటువంటి దేవాతి దేవుడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం, సమస్త ప్రధానులకును అధికారులకును ఆయన శిరస్సై ఉన్నాడు అని రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివితే, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వానిగా ఆయన ఉన్నాడు. ఈ నిచ్చెన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వానిగా ఆయన ఉన్నాడు. ఈ నిచ్చెన ఎంత వరకు ఉందండి? భూమి మీద నుంచి ఆకాశం అంతా. చాలా పెద్ద నిచ్చెన. ఈ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతేకాదు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రాశాడు, ఆయన దేవుని దూతలందరికంటే కూడా హెచ్చైనటువంటి వాడు. 97వ సంకీర్తన 7వ వచనం మనం చదివితే, అక్కడ ఆయన ఎత్తైనటువంటి వాడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయనకు మించింది మరొకటి లేదు, ఆయనే సమస్తమునకు హెచ్చైన వాడుగా ఉన్నాడు. కాబట్టి సకల దేవతలు ఆయన ఎదుట, 97వ సంకీర్తన 7వ వచనం, సకల దేవతలను ఆయనకు నమస్కారము చేయుదురు. 89వ సంకీర్తన 6వ వచనం 7వ వచనం మనం చదివితే, ఆయనకు సాటైన వారు ఎవరు ఈ లోకంలో లేరు. ఈ నిచ్చెన ఎలాంటిదండి? ఎంతో పెద్దది. ఈ నిచ్చెన ఎంతో
పెద్దది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఈయనిచ్చిన ప్రభు అయినా యేసుక్రీస్తు వారి, అందుకు భక్తుడు రాశాడు, యేసయ్య నీలాంటి వారెవరు లోకాన లేరెవరు. ఆయనకు సాటైన వారు మరొకరు లేరు. కాబట్టి యాకోబు ఆ మహోన్నతుడైన దేవుణ్ణి చూడగలిగారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాటలు వింటూ ఉన్న మీరు మీ జీవితాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు మీదనే ఆధారపడాలి. ప్రభువుని మీ తలగడగా చేసుకోవాలి. యాకోబు ఆ రీతిగా చేసుకున్నాడు కాబట్టి మహోన్నతమైన నిచ్చెనను చూడగలిగాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. తర్వాత ఎపిసోడ్లో మనం తర్వాత వచనాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలను మీరు దీవించండి. నిచ్చెన నీవే ప్రభువా, రాయి నీవే నాయన. యాకోబు తలగడగా చేసుకున్న రాయివి నీవే, యాకోబు చూసిన నిచ్చెన నీవే నాయన. తండ్రి కృప చూపండి. ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ ద్వారా మాత్రమే నాయన. సహాయం చేయండి. తండ్రిని చూడాలన్నా నీ వలనే. తండ్రి మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా మీ రాజ్యం కొరకు సిద్ధపాటు చేసి ప్రతి పాపంలో నుంచి విమోచించి నీ రక్షణ ప్రభావమును వారికి మీరు అనుగ్రహించి మహింపరచబడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.